బిడ్డా, ఇంతవరకు నువ్వేం చేస్తున్నా నేనేం మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? నువ్వేం చేసినా ఆలోచించే చేస్తావని నా నమ్మకం. అందుకే మౌనంగా ఉన్నాను. ఆ మౌనాన్ని అందరూ వేలెత్తి చూపుతున్నా మనస్సులోనే ఏడుస్తున్నాను తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నిజంగా పార్వతమ్మకు జరగరాందేదైనా జరిగితే చివరిసారి చూసుకోలేకపోయాను అన్న బాధ నీకు జీవితాంతం మిగిలిపోతుంది. పశ్చాత్తాపంతో నిన్ను నువ్వు క్షమించుకోలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇంకొక్కసారి ఆలోచించుకో బిడ్డా. మంగళ, ఏంటమ్మా? అన్ని ఏర్పాట్లు సరిగా చేశావా? నీకసలేం అతిమరుపు. అమ్మా, అన్ని ఏర్పాట్లు అయిపోయాయమ్మా. పండగ కదా, రకరకాల పిండి వంటలు సిద్ధం చేశాం. పోనీలేవే, ఎంత మతిమరుపులోనైనా నీకు గుర్తుండాల్సినవి గుర్తుంటున్నాయి. అవన్నీ సరేగాని మీరు ఫోన్లో హార్ట్ స్ట్రోక్ అని తెగ హడావిడి చేస్తున్నారు. ఇప్పుడేమో శుభ్రంగా లడ్డూల మీద లడ్డూలు తింటున్నారు. అసలిక్కడ ఏం జరుగుతోంది? నేను చెప్తే మాత్రం నీకు గుర్తుంటుందా ఏమిటే? ఇటు నుంచి అటు వెళ్ళగానే మర్చిపోతావు. అయినా నీ తృప్తి కోసం చెప్తాను, విను. నా మనవణ్ణి మనవరాల్ని కలపడానికే నేను ఈ నాటకం ఆడుతున్నానే. ఓ, అందుకే వాళ్ళందర్నీ ఇక్కడికి రప్పిస్తున్నాను. ఇదిగో, మన రామాయణంలో ఒక శూర్పణఖ కూడా ఉందే, దాని పేరు యమజ. అది నా మనవడి వల్ల కడుపొచ్చినట్టు నాటకమాడుతుందే. దాని ఆట కట్టించి నా మనవణ్ణి మనవరాల్ని కలపాలి. ఇది మన ప్లాన్. అర్థమైందా? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందమ్మా? చాలా సింపుల్. మీ మనవడు కావేరికి కడుపు చేశాడు. అది యమజకి నచ్చలేదు. అందుకే మీరు వాళ్ళని ఇక్కడికి రప్పించి యమజని మీ మనవణ్ణి ఒకటి చేసి కావేరి ఆట కట్టించాలనుకుంటున్నారు, అంతే కదా? ఒసే మతిమరుపు మంగళా, కథంతా తిరగేసి చెప్తావేంటే? జాగ్రత్తగా విను, మళ్ళీ చెప్తాను. ఊరుకోండి అమ్మగారు, నాకు ఒక్కసారి వినడానికే చిరాకు, మళ్ళీ ఇంకోసారి కూడా వినాలా? నాకొకటి అర్థమైంది. మీ హార్ట్కి స్టంట్ వేశారు, మీకు బాగలేదు. నేను బాగా నటించి మీకు రోగం ఉన్నట్టు వాళ్ళని ఒప్పించాలి, అంతే కదా? అంతేకాదే, వాళ్ళొచ్చినప్పుడు మధ్య మధ్యలో ఈ మాత్ర వేసుకోండి, ఆ మాత్ర వేసుకోండి అని హడావిడి చెయ్యాలి. మర్చిపోవద్దు సుమా. మర్చిపోన్లేండి, కానీ మీరు గుండెపోటు వచ్చినట్టు సరిగ్గా నటించడం లేదు. ఓ పని చేయండి, పాత సినిమాలు పెట్టుకొని సూర్యకాంతం యాక్టింగ్ చూడండి. నా యాక్టింగ్ సంగతి నేను చూసుకుంటాను గాని, ఇదిగో నేను చెప్పింది జాగ్రత్తగా చేయి నువ్వు. అలాగే లేండి, నేను మధ్య మధ్యలో వచ్చి ఆ లడ్డూలు తినండి, సునుండలు తినండి అని చెప్తాను. ఓ నాయనో.